సూయ అంటే పుట్టుక అన్నమాట. అసూయ అంటే కొత్త దాన్ని పుట్టనివ్వకుండా చేసేది. కొత్త దాన్ని పుట్టనివ్వదండి. మొదటి బిడ్డకి ఎందుకు వస్తుంది అది? వాడి తల్లికి కలిగిన వెంటనే మా అమ్మకు ఇంకొక బిడ్డ కలగకూడదు, ఆమె స్తన్యం నాదే, వేరేవాడు ఇంకా కాకు, బతికినంత వరకు నా తల్లి స్తన్యాన్ని నేనే తాను అంటే ఏమైంది? తల్లికి రెండో బిడ్డ కావాలండి వాడి వల్ల. అసూయ వల్ల గుణములు పెరగవు. దత్తాత్రేయుడి తల్లి అనసూయ కదండి. అంటే ఇక్కడ ఇంకా బాగా తెలియాలండి, దత్తాత్రేయుడు అనసూయ బిడ్డ కాదండి, వాడు సంసారం చేసి కలిగిన సంతానం కాదు, అడాప్టెడ్ చైల్డ్. దత్తత తీసుకున్నామని కదండి, ఈనాడికి తీసుకున్నది కాదండి, అత్తని తీసుకున్నది. అత్తని తీసుకోవటం వల్ల అత్తకి ఇవ్వబడినటువంటి వాడు కాబట్టి దత్తాత్రేయుడు. అసూయకి ఏమి అనసూయకి ఏం దొరకలే. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఎవడు దత్తాత్రేయ ఉపాసన చేస్తున్నాడో వాడు అసూయ వదిలిపెట్టాలి. అది అర్చన. మీరు దత్తాత్రేయుని పూజ చేస్తున్నాం, దత్తాత్రేయుని గురువు, దత్తాత్రేయ స్వరూపము గురువు అంటే ఏంటి అర్థము? ఏదో చెప్పారు కదా, దత్తాత్రేయ స్వరూపం గురువు అంటే ఏమి? అసూయ వదిలిపెట్టాలి. మీరు ఎప్పుడు అసూయ వదిలిపెడతారో అప్పుడు లోకంలో ఆచార్య సంబంధం గొడవదు. అసూయ వల్ల ఏం జరిగింది? రెండో దోషం చెప్తున్నాను, పరగుణ అసహిష్ణుత్వం. ఇప్పుడు నాకు వచ్చి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, ఉదాహరణ, సార్ ఆయన చాలా గొప్ప సార్, ఒక వెంకటేశ్వర స్వామి ఉన్నారు, అయ్యో వెంకటేశ్వర స్వామి గురించి నాకు చెప్పొద్దండి అని అనుకున్నాను. అంటే ఎదుటి వ్యక్తి యొక్క గుణాన్ని వినమివ్వకుండా చేసేటువంటి తత్వము లోకంలో కొత్త వాటిని పొందనివ్వదు. అసూయ వల్ల ఏం చేస్తుంది? వెంకటేశ్వర స్వామికి నాకు తెలియబడు అంటే లోకంలో ఇంకొక గుణాన్ని నిలనివ్వకుండా చేసేటువంటి ఏదైతే లక్షణం ఉందో అది పరమాత్మను పొందని. ఇప్పుడు మీరు ఆ గుణాన్ని పుట్టుకతో వస్తుందని మనందరికీ, అంటే ప్రతి ఆకలి పుడితే అసూయ ఉండదండి, ఎందుకంటే రెండో వాడు పుట్టడు, వాడు సిద్ధిస్తాడు. సామాన్యంగా ఏమిటంటే భగవంతుడు కూడా కొన్ని అంశాల్లో వచ్చేటప్పటికీ ఆకలి పుత్రుడుగా పుట్టాడు. కపిలుడు ఏమవుతాడండి దత్తాత్రేయుడికి? మేనమామ కదండి, అత్తికి తమ్ముడు, అనసూయకి తమ్ముడు కదండి కపిలుడు. పిలుడు అంటే ఎవరండి? సరే ఎక్కువ విచారం వెళ్ళిపోతుంది, అంత వద్దండి. అంటే మీరు దత్తాత్రేయ స్వరూపము ఆయన ఎవరైతే మనకేమీ అవసరం లేదండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లోకంలో ఎంత పదార్థం ఉందన్నా నాది అని అనుకోకపోతే ఆ శక్తి మీకు రాలేదు. మనం ఏం చేస్తూ ఉంటామంటే దుఃఖం అంతా నాది కాదు అనుకుని సుఖమంతా నాది అనుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము. రెండు మాటలు చెప్పి మనస్సుకున్న అత్యంత పెద్ద జబ్బుని ఉండండి, రాగము. రాగం అంటే ఏంటంటే మామూలుగా పాటలో రాగం గురించి నీకు ఇష్టం, నేను అర్థం అంటున్నాను. రాగం అంటే రంగు అని అర్థం. అక్కడ మీకు ఇంకా బాగా అర్థమైనదానికి, కాకి అరుస్తూ ఉందండి, ఆ మాట మీకు ఇష్టపడుతుందా? ఇష్టపడదా? ఇష్టం లేదు కదా. కోయిలు అరుస్తూ ఉంది, ఇష్టపడుతుంది. కాకి అరిస్తే ఎందుకు ఇష్టపడటం లేదు, కోకిలు అరిస్తే ఎందుకు ఇష్టపడుతుంది? కాకి మాటలో రాగం లేదు, కోయిల మాటలో రాగం. నువ్వు రాగం అంటే ఏం చెప్పు? అనగా అనగా రాగము అతిశయిల్లు చూడు.
2 సార్లు చెప్తే రాగం కలుగుతుంది. ఎందుకంటే అర్థండి పెద్దవాళ్ళు అనగా రాగము అతిశీలుడు చూడు అంటే 2 సార్లు అంటే రాగం వచ్చిందండి కదా. కాకి అరిచిన దాంట్లో 2 సార్లు అరిస్తే మనకు రాగం వచ్చేయా. కానీ కొన్ని శబ్దశాస్త్రవేత్తలకి పరిజ్ఞానం రాగం ఎట్లుంటుంది అంటే ఆక్టేవ్ కేవలము అష్టపది 8 స్వరాలు మాటి మాటికి ఎక్కడ వస్తూ ఉంటుందో అక్కడ రాగం. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, రాగము అని అంటే మీకు తెలిసిన వాటి మీదే కానీ తెలియని వాటి మీద ఎప్పుడూ ఉండదు. అందుకోసం నేను చెప్పాను. మీకు అని చెప్పి రాగం అంటే కావాలన్నారు కదండి, నల్ల రంగు అంటే ఇష్టం అంటే 2 తెలియదు. ఏది తెలుసో అది కావాలని చెప్పేటువంటి గుణానికి రాగం అని. ద్వేషం అండి హేయం దుఃఖం అనాగతం అంటే ఏంటంటే ఏది తెలుసో దాన్ని వదిలిపెట్టలేని స్థితికి ద్వేషం అని. ఇప్పుడు మీరు రాగద్వేషాలు 2 వదిలిపెట్టకపోతే మీకు జబ్బులు వచ్చేస్తాయి. మీకు ఎవరు ఇష్టం లేదో వాళ్ళు వస్తున్నారంటే ఒకసారి మీరు అత్యంత ప్రీతి కలిగిన వస్తువు కూడా వదిలేస్తారు. ఇది ఉదాహరణకి భద్రాద్రి గారు మాస్టర్ దగ్గర ఇక్కడ ఏదో ఒక సత్సంగం జరుగుతుంది, 2 మాట్లాడుకుంటున్నాను. ఓహో నేను అక్కడికి వెళితే ఆ మాట్లాడిన వ్యక్తి నేను చూడాలి కావును అని అనుకుని నేను రాలేదనుకోండి, ఏమిటి అర్థం? మీకు అత్యంత ప్రీతికరమైన దాన్ని కూడా ఇష్టం లేని దాన్ని దృష్టిలో పెట్టుకుని వదిలేస్తూ ఉంటారు. రాగద్వేష యుక్తయిస్తూ విషయం ఇంద్రియశ్చరన్ ఆత్మవశ్యీ విధేయాత్మ ప్రసాదం విగచ్చతి. ఈ రాగద్వేషాలు 2 మీకు వశంలో ఉంటే సగం జబ్బు రాదు. అంటే ఏంటి? ప్రజ్ఞాపరాధ ఏవహి సర్వరోగాణం మూలం వేదంలో. ఇప్పుడు మీకు వచ్చే జబ్బులు, శరీరంలో వచ్చే జబ్బులన్నీ పదార్థాలు వస్తాయి. జబ్బులు ఇప్పుడు ఉప్పు వల్ల వస్తుంది, చక్కెర వల్ల వస్తుంది, కారం వల్ల వస్తుంది అని మీరు అనుకుంటూ చూడండి. ఉప్పు తినొద్దండి బీపీ పెరిగిపోతుంది అని అంటున్నారు కదా. ఉప్పు వల్ల బీపీ వస్తుంది. సముద్రానికి ఏమైనా బీపీ వచ్చిందని ఎప్పుడైనా మామూలు ఎప్పుడైనా సముద్రానికి బీపీ వచ్చిందండి? ఎన్ని సంవత్సరాలు ఉప్పు నిండిపోతుంది దాంట్లో ఉప్పు వల్ల బీపీ వచ్చేటువంటి సముద్రానికి బీపీ వచ్చిందా అంటే బీపీ గురించి నేను చెప్తాను. ఆపూర్యమాణవచర ప్రతిష్టం సముద్రమా ప్రవిశంతి యద్వత్. సముద్రం యొక్క శక్తి చెప్పాలండి. మన వాళ్ళందరూ భక్తులు ఎక్కడైనా వెళితే అందరూ ఒక శ్లోకం చెప్తారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణం అంటే అర్థం ఏంటండి? పూర్ణం అంటే అర్థం ఏమి? పూర్ణ చెప్తాడు. పూర్ణం అంటే ఏంటంటే అర్థం? 2వ పదం చెప్పకూడదండి. ఎప్పుడు కూడా కొత్త పదాలు చెప్పాలంటే 2వ పదం చెప్పాలి. పూర్ణం అంటే ఏంటంటే నింపబడకుండాను నింపబడినట్టు ఉండేది, నింపినను నింపటకు అవకాశం ఇచ్చింది. 2 నింపడాలండి. ఇప్పుడు పెద్ద బ్రహ్మజ్ఞానం ఉన్నాడు. నా పోటీ వాచాలకు మీరందరూ ఖచ్చితంగా ఒక్కొక్క మున్సిపాలిటీ ప్రొఫెసర్ సభ్యులు కూర్చుంటారు. నా పోటీ వాచాలకు కూడా వచ్చాడు. మీకు తెలియదని వింటున్నారా మీరు? సముద్రానికి నీళ్లు లోటైపోయింది అని చెప్పేసి నదులు పోతా ఉందంటే పోతా ఉందా? ఏం చెప్తాడో చూద్దాం అనుకుంటాడు. ఆపూర్యమాణవచర ప్రతిష్టం నింపబడుతున్నప్పటికీ పొద్దున చెప్పలేదు. మధురము అంటే పూర్ణముగా ఉండుటకు సదా సిద్ధముగా ఉంటున్నది ఒకటి, అపూర్ణమైనది కాదు. నింపబడకున్నము ఎండేది కాదంట. మీరు పూర్ణమిదం అంటే మీరు ఎవ్వరు చిన్నవాళ్ళు కాదు, ఎవరు
ఎవరో ఉపదేశం చేయడం వల్ల వినవలసిన వాడు కాదు, నీకే స్వతసిద్ధంగా మీకు జ్ఞానం. అందుకు చెప్పాడు పూర్ణం పూర్ణమిద పూర్ణమదం పూర్ణస్ అంటే పూర్ణస్య పూర్ణమే వశిష్యం. పూర్ణస్య పూర్ణమాదాయ, ఆదాయ అంటే చేర్చాడు. పూర్ణానికి పూర్ణం చేరిస్తే 2 పూర్ణాలను చెప్పడానికి ఒక పూర్ణమే ఉంటుంది. సున్నా కాదండి, పూర్ణ అంటే సున్నా అనుకోపోతాడు, సున్నా కాదు. ఎందుకు చెప్పాను? రాగద్వేషముల వల్ల వినగలిగినవన్నీ మీరు వినలేకుండా పోతారు. ఇది నేను వినను అంటే ద్వేషం వచ్చింది కదండి. ఇది వినను ఎప్పుడు చెప్తారో అది మీకు తెలుసు అన్నమాట. భగవంతుడు చెప్తున్నాడు ఇంద్రియస్యార్థే రాగద్వేషం వ్యవస్థితో తయోహో నవశమాగచ్చేత్ తౌహ్యస్య పరిబంధినం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంద్రియ విషయాల వల్ల రాగద్వేషాలు కలగకూడదు. ఈ రంగు నచ్చలేదు, ఆ రుచి నచ్చలేదు, దాన్ని తినను, దీన్ని తినను, అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్తాను. చూసారండి, ఇది రాగద్వేషం. ఎవరికి అక్కడికి ఇప్పుడు ఒక్క మాట చెప్పి ఒక వేద సూక్తం చెప్పి పూర్తి చేస్తారు. నా దగ్గరికి ఎల్లంరాజు శ్రీనివాసరాజు గారిని ఒక గురువు గారు ఉన్నారు. వారి గురించి నాకు అంతగా తెలియదు. వృద్ధుడు, ఆయన శిష్యుడే ఒక 70 సంవత్సరాల ముందు నన్ను చూడటానికి ఆయన జీవించున్నారు, కాలం చేశారు తెలియదు. ఆయన వచ్చారు. సరే, నేను మాట్లాడుతుంటే స్వామి మా గురువు గారు 40 సంవత్సరాల ముందు నాకు ఒక మంత్రం ఇచ్చారు స్వామి అన్నాడు. మంత్రం అంటే ఏంటంటే ప్రతిరోజు చెప్పుకోదగింది కదండి. ఏమి ఇచ్చారండి అని అడిగాను. యుభిహి హిత జనిమాసు నహస్తు అన్నాడు. ఇది ఎల్లంరాజు శ్రీనివాసరాజు గారు రావు గారు ఆయన శిష్యుడికి ఇచ్చారు. నేను అడిగాను, గురువు గారు అప్పుడు నాకు తోచలే స్వామి, చెప్పారు, చెప్పుకుంటూ పోతున్నాను అంటే. ఇప్పుడు అడగటానికి వారు సులభ్యంగా లేదండి. ఈ మాట చెప్పడం వల్ల నాకేం వస్తుందో తెలియదు, కానీ 40 సంవత్సరాల్లో ఈ మాట చెప్తూనే సరే మంచిది. ఇప్పుడు నాకు కూడా తెలియదు అంటే ఆయన అడిగారు, ఏం స్వామి అంటే నాకు కూడా తెలియదండి. సరే మీరు అడిగారు కాబట్టి ఒకసారి యోచిస్తాను అనుకుని కూర్చుని యోచించాను. యజుర్వేదంలో వాక్యం అంటే కాదండి, అంటే యజుర్వేద పండితులు అక్కడే కూర్చుని ఉంటాను అది చెప్పినప్పుడు. సరే నేను చెప్పాను, ఇది బహుశా ఋగ్వేదంలోని వాక్యం. ఆ మాట కథంటే ద్యుభి అంటే ఏంటి అంటే ఇంద్రియముల చేత హిత మేలు చేయువాడు వృద్ధాప్యమునందు మాతో ఉండుగాక. మన ముసత్తనంలో కష్టం ఎందుకు వస్తుంది అని అడిగాడు. అది కనపడటం లేదు, ఇది వినపడటం లేదు, అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను కదండి. ఒక పుట్టుకుంటే నా మాట చెప్పారండి, నాకు కనపడటం లేదని వృద్ధాప్యం చెప్పాడా? అంటే ప్రతిరోజు చూస్తూ ఉండటం వల్ల ముసలితనంలో ఇప్పుడు చూడలేకపోతున్నాను కష్టపడుతున్నాడు. ప్రతిరోజు వినడం వల్ల ఇప్పుడు వినలేకపోతున్నాను కష్టపడుతున్నాడు. ఇప్పుడు చెప్పాడు, ఇంద్రియాల వల్ల కష్టం ఎట్టొస్తుంది అని అడిగాడు వేదంలో. యుభి హిత. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు కదండి, నేను ఒకటి తీసుకొని మీతో మాట్లాడండి సార్, కొంచెంసేపు మాట్లాడండి. నేను ఆయనతో మాట్లాడండి, నేను ఎందుకు ఆయనతో మాట్లాడాలి, నాకు ఆయన నచ్చడం అంటే అందులేమి మీరు ఇవన్నీ వినను అని చెప్పారు కదండి. ఏదో ఒక మాట చెప్పారు, ఈయన నేను వినను. ఈ విధంగా ఇది వినను ఇది వినను అని ఎన్ని మాటలు చెప్పుకున్నారు చెప్పండి నాకు. ఇది వినను ఇది వినను ఇది వినను చెప్పుకుంటూ పోతే వినటానికి ఏం మిగిలిందో అదే మీకు మేలు చేస్తుంది. ఎవరు మిమ్మల్ని వినొద్దన్నారండి? దాని చూడను చెప్పుకుంటూ వెళ్ళాలనుకోండి. ఆఖరికి ముసత్తరం వచ్చేటప్పటికి చూడటానికి ఏం మిగిలిందండి మీకు? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నా కళ్ళు ఉన్నట్టు అయిపోయిందండి. ఎందుకండి? ఎదుటి వ్యక్తిని చూడటానికి ఇష్టం లేని గుణం ఏదైతే అది ఆశ్రయిస్తుందో వెంటనే కళ్ళు కూర్చొని నాకు తెలియకుండానే ఎదుటి వ్యక్తిని తేలిపారా చూడనీయకుండా ఉండేటువంటి దుష్టశక్తి నాకు దూరి నా కళ్ళను చూడనివ్వకుండా చేస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ విషయం చెప్తాను. మీ తపశ్చర్య వల్ల మీ ఇంద్రియాలు మరణాసన్న సమయంలో కూడా భగవంతుని మీరు ప్రార్థిస్తున్నారంటే ఈ ఇంద్రియాలు నాకు లోకం నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కష్టాన్ని తెచ్చివ్వకూడదు, దానివల్ల నేను కష్టపడకూడదు.
అంతే. లోకంలో మనం ఇవన్నీ చేస్తున్నాం అంతే కదండి. నా ఇంద్రియాలు నాకు కష్టాన్ని తెచ్చిపెట్టకూడదు, నా మనస్సు నాకు కష్టాన్ని ఇవ్వకూడదు. మామూలుగా మీకు మామూలుగా కోర్స్ చదివేటప్పుడు ఖచ్చితంగా భగవద్ గారు మీకు కొంత పాఠం చెప్పారు. ఆ కోర్స్ చెప్పేటప్పుడు ఆ కోర్స్ యొక్క లక్షణం మనం అడుగుతాం. 10వ క్లాస్ వరకు చదువుకో, ఇంటర్మీడియట్కి వెళ్ళు, అక్కడ బైపీసీలో ఎంపీసీలో తీసుకో, మళ్ళీ దీన్ని పెట్టు. ನೀವು బాగా చెప్పినట్టు మన మార్గం పూర్తయిపోయిందా అని మనం ముందర యోచిస్తాం. మన మార్గంలో ఇప్పుడు చెప్పాడు ముందర ఎవరండి అన్నాడు. వాస్తవంగా వేదం చెప్పింది ముందర ఈశ్వరుడు అండి. ఈశ్వర కృప. ఈశ్వర కృప అంటే ఏమి అంటే మీరు గొప్పవాళ్ళైతే నాకు పాఠం చెప్పగలిగినటువంటి ఓ గురువు దొరకాలి ముందర. ఈశ్వరుడి యొక్క కృప గురు పదార్థంగా దొరుకుతుంది లోకంలో. ఈశ్వర కృప వల్ల గురువు అన్నాడు. గురువు దొరికాడు కదండి. గురువు ఏమిస్తాడు? గురుకృప వల్ల జ్ఞానము అన్నాడు. సరే జ్ఞానం వచ్చింది కదండి. జ్ఞానకృప వల్ల ఏమి? స్వాంతఃకరణ కృప. స్వాంతఃకరణ కృప వల్ల ఏమి? ముక్తి. అంటే ఏమి? స్వాంతఃకరణ కృప అంటే ఏంటి అంటే మిమ్మల్ని కష్టపెట్టే వాటిని మీరు యోచించకూడదు. లోకంలో ఉన్న సుఖ దుఃఖాలు ఏమి, పదార్థాలు ఏమి మీకు దుఃఖంగా మార్చకుండా ఉండే ఇంద్రియాలు మీతో ఉండాలి. నేను అందరూ ట్రీట్మెంట్ చేస్తున్నాను బాగుంటుంది ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే నా ఇంట్లో ఉన్న మా అమ్మో ఇది బాగలేదు, దీని బయట బాగా ఏం చెప్తూ ఉందంటే నేను తెచ్చుకున్న విషయాలు లోపలికి ఎట్టేస్తుంది. నేను బయట పోయి తిరగకుండా ఇంట్లోనే నడిచేటట్టుగా ఒక యంత్రం ఉందంట, అది ట్రీట్మెంట్ పెట్టుకుంటాను. లేకపోతే సైకిల్ దొరికేది ఉంటుందంటే వాడు ఏదో చీరలు రైతులు దాని మీద ఆరేసుకుంటున్నాడు ఇంట్లో ఉంటాయి. అంటే ఏమైంది? స్వాతంత్ర కృప లేదు మనకి. బయట నుంచి అన్ని వస్తువులు తెచ్చి లోపల పెట్టుకుంటే ఆ వస్తువులు మనకు ఉపయోగపడేటట్టుగా కాకుండా దాన్ని అటక మీద పెట్టేసేయటము లేకపోతే ఎక్కడో మూలపాడేయటం చేస్తూ ఉంటాయి. మనం ముందు తెచ్చిపెట్టుకున్నాం. అట్లా పోయొచ్చేలాగా చిమ్మటానికి అడ్డంగా ఉంది, మాటికి నేను దీన్ని చెమ్మలేను, నాకు ఈ అడ్డం నా వల్ల కాదు అని చెప్పేసి దాన్ని దాటెక్కించి ఎక్కడుంది నేను ప్రతిరోజు పరిగెట్టాను ఎంతకు తెచ్చుకున్నాను అది కనపడటం లేదంటే అర్థం తెచ్చుకున్నాను. ప్రతిరోజు పారాయణం చేద్దాం భగవద్గీత చేద్దామంటే ఈ దుమ్ము పట్టింది, నేను ప్రతిరోజు సర్దలేకపోతున్నాను, ఆ భగవద్గీత తీసుకుని కట్టకట్టేసి అక్కడ మీద పారేసి మీరు ఎంతో శ్రమ చేసి లోపలికి సంపాదించుకున్నటువంటి జ్ఞానము విషయ పదార్థాలు మరణాసన్న సమయంలో మీకు జ్ఞాపకం రావాలి. దానికి స్వాంతఃకరణ కృప అని. అట్టి స్వాంతఃకరణ కృపను మీరు సంపాదించినట్లయితే లోకంలో సుఖదుఖాత్మకమైనటువంటి వ్యవహారం నుంచి మీరు నివర్తించలేరు. మీరందరూ అది చెప్తున్నారు. మీరందరూ ఈశ్వర కృప వల్ల బహుశా ఒక సద్గురువుని ఆశ్రయించగలిగి ఉన్నారు. సద్గురువు బోధించినటువంటి జ్ఞాన వ్యవహారాల పట్ల అశ్రద్ధ లేకుండా వాటిని శ్రద్ధగా పాటిస్తే మీకు స్వాంతఃకరణ కృప వస్తుంది. స్వాంతఃకరణ కృప వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మీకు ముక్తి అండి. నాకు చేయవలసింది లేదు. కృష్ణుడు చెప్తున్నాడు నేను భగవంతుడిని అన్నాడండి. ఆయన ఒక్కడే ధైర్యంగా చెప్పాడు నేను భగవంతుడిని. చాలా చోట్ల మీకు చాలా మంది అంత ధైర్యంగా చెప్పలేదు. ఆయన చెప్పాడు కాబట్టి నేను భగవంతుడిని ఒక చెప్తుంటాడు శాస్త్రం. ఆయన ఏమన్నాడంటే ఎందుకు నువ్వు భగవంతుడిని అని అడిగాడు. మీరందరూ యోచించడానికి చెప్తున్నాడు. కృష్ణుడిని నేను నింద చేయటం. కృష్ణుడు సొంత మేనమామను చంపేశాడు కదండి. మేనమామను చంపేశాడు. మేనత్తో కూతురు పెళ్లి చేసుకుంటాడు అనుకున్న పిల్లలు ఆయన నుంచి పెళ్లి చేసుకుంటాడు. కంసుని చంపాడు, నరకుడిని చంపాడు. ఆయన పుత్రుడు అనుకున్నవాడు. శిశుపాల గంధర్వుడు మేనత్తో కొడుకునే చంపేశాడు. ఇప్పుడు ఎవరైనా ఒక స్వామి మనతో పాటు తిరిగే స్వామి వాడు మేనమామను చంపేసినాడంట అని చెప్తే ఆయనకి పోయి పూజ చేస్తాడండి? చేయరు కదా. అంటే కృష్ణుడు మేనమామను చంపేసినాడని తెలిసిన తర్వాత కూడా మీరు కృష్ణుడు ఎందుకు పూజ చేస్తున్నారు? ఏమండి? ప్రజలకి ధర్మం ఏమి లేదమ్మా. ఎవరు
తాను చేసిన కర్మ యొక్క సుఖదుఖాల యొక్క భోక్తృత్వానికి వేరే వాడిలో కారణం చూపడో వాడు భగవంతుడు వీడు. ఏ కర్మ ఉత్తమమైంది కాదు, దుష్టమైంది కాదు. భగవద్గీత మొత్తం మీరు చదివినా నాకు దుఃఖం వచ్చింది అని భగవంతుడు ఒక చోట చెప్పలేదు. మీరు ఏమైనా చేయండి, ఇది మంచిది ఇది చెడ్డది అంటే మనం చదువుకుని సిద్ధాంతాలు చేసి ఎందుకు స్విచ్ చేస్తే రైలు పెరుగుతుందని మనం చేయడం లేదు. కానీ మీరు చేస్తున్న ప్రతి కర్మలో ఉన్నటువంటి సుఖదుఖాల యొక్క బోధ మీకు తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్తానండి, ఒకరికి ఆసనంలో పువ్వు లేచిందండి, పద్మాసనంలో కూర్చొని జపం చేయండి అని నేను చెప్పాను అనుకోండి, ఎంత శాస్త్రం ప్రతిపాదించినా వాడు పద్మాసనంలో కూర్చోగలడా? కూర్చోలేడు. అదే చెప్తున్నాడు, మీకు సుఖమని బోధ కలిగిన దాన్ని త్యజిస్తే మీరు త్యజించలేదు. దుర్యోధనుడి గొప్పదనం మీకు చెప్పాలి. మా అందరికీ దుర్యోధనుడి యొక్క పాపమే తెలుస్తూ ఉంటుంది. ఒక పర్యాయం వెళ్ళి సంజీవుడు వెళ్ళి దుర్యోధనుడిని కూర్చోబెట్టి పోయి వెళ్ళవా నీ పరిస్థితి అని చెప్పు నడుచుకుంటే నువ్వు హాయిగా ఉంటావా అంటే అప్పుడు దుర్యోధనుడు సంజీవుడు ఏం చెప్పాడు తెలుసా అండి, జానామి ధర్మం అన్నాడు. నేను కూడా పెద్ద గురువు దగ్గర చదువుకున్నాను, నాకు తెలియదు ఏమీ లేదన్నాడు దుర్యోధనుడు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి. నేను అంతా చదువుకున్నాను కానీ ధర్మాన్ని చెయ్యాలని నాకు అనిపించడం లేదు. రెండో మాట అన్నాడు, జానామ్య ధర్మం నచమే నివృత్తి. ఇది తప్పని కూడా నాకు తెలుసు కానీ దాని నుంచి వేరుగా లేకపోతుంది. అట్లయితే ఎక్కడా నేను పనిచేస్తున్నానంటే కేనాపి దేవేనా కృతిస్థితేనా, నా లోపల ఎవడో కూర్చుని ఉన్నాడు. యదా నియుక్తోస్మి, ఇది చేయరా అది చేయరా అని వాడు చెప్తున్నాడు. తదా కరోమి. ఇంత స్పష్టత మనకు లేదండి జీవితంలో. దుర్యోధనుడు చాలా గొప్పవాడు, ధర్మం తెలుసు, ధర్మాన్ని చేయలేకపోతున్నాడని తెలుసు, అధర్మం తెలుసు, అధర్మాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడని తెలుసు, ఎవడో ఒకడు వేరే వాడు దాన్ని చేయమంటున్నాడు నాకు తెలుస్తున్నానని తెలుసు. ఇంత స్పష్టత ఉన్న వాడికి వీరసత్వం వచ్చింది, వీరులు వెళ్ళే స్వర్గాన్ని పెట్టాడు. కృష్ణుడు కూడా చెప్పాడు, ఏమన్నాడు, ఇంత దుర్మార్గుడుగా ఉన్నా కూడా ధర్మం కోసం అయితే ఏమిటండి, అధర్మం కోసం రెండూ పరమాత్ముడే కదా, రెండూ పరమాత్మ స్వరూపమే, రెండూ ఆయన తూకం చేస్తున్నాడు. అదే చెప్తున్నాడు, ఏదైతే దీంట్లో సుఖం లేదు దీంట్లో దుఃఖం లేదు రెండు నేను విడిచిపెట్టను పట్టుకుంటాను అని చెప్తే వాడు పరమాత్ముడు. కృష్ణుడు భాగవతం మొత్తం చూస్తే కన్నీళ్లు పెట్టాడనో ఏడ్చాడనో నేను చేసింది తప్పుడు కనో ఎక్కడా మీకు భాగవతంలో కనబడదు. అందువల్ల ఆయన భగవంతుడు. అదే ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే నమే పార్త అస్తి కర్తవ్యం అన్నాడు. నాకు చెయ్యవలసిన పని ఏమీ లేదు అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఇక్కడికి రావాలని, నేను ఇక్కడికి రావాలని, అక్కడికి పోవాలని, దాన్ని వినాలని నాకు అనిపిస్తుంది కదండి. ఆయన లేదండి, నమే పార్తాస్తి కర్తవ్యం కృషిలోకేషు కించన. ఈ మూడు లోకాల్లోనూ ఏది చెయ్యాలనేటువంటి కారణం నాకు లేదు. కానీ ఏం చేస్తున్నాడు, వర్తే ఏవచి కర్మణి, అప్పటికి కూడా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను. అంటే ఏమి చెప్పండి, ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంది, దానికి ఏమైనా పాపుణ్యాలు తెలుసా? అదే చెప్తున్నాను. లోకంలో ఒక భౌతిక పదార్థం తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించినట్టుగా నేను నిర్వర్తిస్తున్నాను కానీ ఇచ్చదు కాదు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః. ఎవడైతే తాను చేస్తున్న కర్మలను కామము సంకల్పము అనే రెండు గుణాలను వదిలిపెట్టి చేస్తూ ఉంటాడో వాడిని పాపం పట్టుకోదు. అది వేరు. ఇప్పుడు మీకు బాగా మనందరం ఒక చోట కష్టపడుతున్నాం. ఎక్కడంటే ఉన్నట్టుండి ఒక 10 రోజులు తపస్సు చేసిన తర్వాత నేను వెళ్ళి ఇది పిలిచి ఏమయ్యా నీకు ఒక విషయం చెప్పాలి, మొన్న సాయంకాలం మాట్లాడుతూ ఉంటే భగవంతుడు నన్ను వచ్చి భుజం తగ్గిపోయినాడు అన్న. ఈయన కూర్చొని ఓహో స్వామి నా భుజం తగ్గిపోయినాడంటే భగవంతుడు వచ్చి అంటే స్వామి అది నిజమేనా అని మళ్ళీ ఇంకో అబద్ధమా, ఎందుకో చెప్తున్నాడు స్వామి మనకు అర్థం కావట్లేదు. ఇది ఊరికే ఉదాహరణ అండి. ఇప్పుడు చెప్పాడు నా భగవంతుడు